అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది. మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు, నోటింగ్స్తో సహా మాకు చెప్పారు, ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అదే బళ్ళ. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు. ఆ విజువల్స్ మనందరం చూసాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒక ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీ అవ్వచ్చు, పొలిటికల్ జర్నీ అవ్వచ్చు, మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది, ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది. 2019 నుంచి 24 వరకు రాష్ట్రం దారి తప్పిందే, మన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన పరువు పోతుందని చాలామంది నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ ఒకటి చెప్పా, కలిసిగట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి కొట్టచ్చని. అది చేసి చూపించాం, కలిసిగట్టుగా సాధించాం. 93% కాదు రాము, 94% సీట్లు మనం గెలిచాం, 1% తగ్గించాం. అది మనందరి కృషి. ఆ 5 సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారం